ఒక బ్రాక్ సెట్ 2021లో ఈరోజు 6th క్వశ్చన్ అయితే చూడండి. ద న్యూమెరికల్ ఫార్మ్ ఆఫ్ 9009 ఈస్. ఇక్కడ ఒక వర్డ్ చెప్తున్నారు, న్యూమెరికల్ ఫార్మ్ అని చెప్పి చెప్తున్నారు. న్యూమెరికల్ ఫార్మ్ అంటే అర్థం ఏమి? న్యూమెరికల్ ఫార్మ్ అంటే తెలుసా? నెంబర్స్లో రాస్తే, ఏదైనా ఒక నెంబర్ని వర్డ్స్లో కాకుండా నెంబర్స్లో రాస్తే దాన్ని న్యూమెరికల్ ఫార్మ్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పినారు? 9009 అన్నారు. ఇప్పుడు న్యూమెరికల్ ఫామ్లో ఫస్ట్ ఏం చెప్పినారు? 9000 అండ్ అంటే ప్లస్ అని అర్థం. అండ్ 9 ఎంత అవుతుంది? ఇప్పుడు 9000 అండ్ 9 ఎంత అవుతుంది? 9009 అయితే అవుతుంది. అంతేనా? లేదు 9756 అని ఇచ్చినాడు అనుకో, ఏం చేయాలా? 9000 రాసుకోవాలా, 700 రాసుకోవాలా, 56 రాసుకోవాలా, మొత్తాన్ని యాడ్ చేయాలా. ఏమవుతుంది? 9756 అవుతుంది. సో వర్డ్ ఫామ్లో ఇచ్చినటువంటి దాన్ని న్యూమెరికల్ ఫామ్లో రాసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి దాన్ని యాడ్ చేసుకుంటూ రాస్తే సింపుల్గా రాసేస్తావు. ఓకేనా? మీకు దాని మీనింగ్ అర్థం కాకపోయినా కూడా ఏం చేయొచ్చు అంటే అక్కడ ఇచ్చిన వాటినన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటూ పోవాలా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి. 9009 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద డిజిట్ ఇన్ ద 100 ప్లేస్ ఆఫ్ ద నెంబర్ 54,962. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారంటే ఇచ్చినటువంటి నెంబర్ 54,962, ఇందులో 100 ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ ఏంటి అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఒక నెంబర్ని వాటి డిజిట్ వాల్యూ ప్రకారం డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఎలా పోవచ్చు? 1s, 10s, 100s, 1000s, 10,000s. సో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాల. రైట్ సైడ్ లో ఫస్ట్ నెంబర్ డిజిట్ ఏమి? దాని వాల్యూ ఎంత? 1s. సెకండ్ దాని వాల్యూ, థర్డ్ దాని వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ 10,000. సో ఇక్కడ ఏమడిగినాడు? 100 ప్లేస్ యొక్క డిజిట్ ఎంత అని అడిగినాడు. సో ఇక్కడ 100 ప్లేస్లో ఏముంది? 1s, 10s, 100s. 100 ప్లేస్లో ఉన్న డిజిట్ ఏమి? 9 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సారీ, ఆప్షన్ రాలేదు. ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి నెంబర్ని ఫస్ట్ 1s, 10s, 100s, 1000s, 10,000s అట్లా డివైడ్ చేసుకొని అక్కడ ఏ నెంబర్ ఉందో చూసుకొని ఇక్కడ ఆప్షన్స్లో ఆ నెంబర్ ఎక్కడుందో చూసుకొని రాసేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ 300 ప్లస్ 40 ప్లస్ 6 ఈజ్ అని చెప్పి అడిగినారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి? 300 ప్లస్ 40 ప్లస్ 6 యొక్క షార్టెస్ట్ ఫార్మ్ ఎంత అని అడిగినాడు. షార్టెస్ట్ ఫార్మ్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలా చెప్తారా ఎవరన్నా? అడిషన్ అనేది చేయాలి. ఇక్కడ మొత్తం జీరోస్ ఉన్నాయి, 6, ఇక్కడ 0 ఉంది కాబట్టి 4, 346. వాట్ ఈస్ ది షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ 300 ప్లస్ 40 ప్లస్ 6? వాట్ ఈస్ ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ 300 ప్లస్ 40 ప్లస్ 6? 346. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? C. 346 is the correct option. సో షార్టెస్ట్ ఫార్మ్ అంటే ఏం చేయాలంటే అడిషన్ చేయాలా, లేదా అక్కడ ఇచ్చినటువంటి సింబల్స్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అక్కడ మైనస్ ఇస్తే మైనస్లు, మల్టిప్లికేషన్ సింబల్ ఇస్తే మల్టిప్లికేషన్స్ చేసేయాల. అర్థమవుతుంది? ఫైనల్గా ఒకటే నెంబర్ వచ్చే వరకు అక్కడ ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇన్ ద బిలో రెక్టాంగిల్ ద లెంత్ ఆఫ్ 3 sides are given as 3 centimeters
2 centimeters, 2 centimeters. Find the length of the fourth side. ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే ఇచ్చినారంట. రెక్టాంగిల్లో టోటల్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్లో 3 సైడ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చినారు. 2 centimeters, 2 centimeters, 3 centimeters. అయితే ఫోర్త్ సైడ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. మనకు కింద ఆప్షన్స్ 2 centimeters, 3 centimeters, 5 centimeters, 7 centimeters అని ఇచ్చినారు. మనకు ఒకటి ఏంటంటే రెక్టాంగిల్లో ఇన్ ఏ రెక్టాంగిల్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ అనేటివి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి 2 centimeters ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఇది ఎంత ఉంది? 2 centimeters. రెండు ఈక్వల్గా ఉన్నాయా? అదే విధంగా ఈ రెక్టాంగిల్లో ఈ సైడ్ వచ్చేసి 3 centimeters ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఇది కూడా ఎంత ఉండాలా? 3 centimeters ఉండాలి. సో ఇన్ ఏ రెక్టాంగిల్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. ఆన్సర్ ఈస్ బి, 3 centimeters. బి ఈస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తెలిస్తే ఈ ఆన్సర్ రాసేస్తారు. ఓకే, లాస్ట్ 10th క్వశ్చన్ చూడండి. 1 hour ఈక్వల్ టు డాష్ మినిట్స్. మనకి ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఒక డేని 24 hours డివైడ్ చేసింటారు. 1 hourని వచ్చేసి ఎన్ని మినిట్స్గా డివైడ్ చేసింటారు? 60 minutesగా డివైడ్ చేసింటారు. 1 minute ఎన్ని సెకండ్స్గా డివైడ్ చేసింటారు? 60 secondsగా డివైడ్ చేసింటారు. చాలా సింపుల్ ఇది. టైం అనేటువంటి టాపిక్లో నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. 1 hour ఈక్వల్ టు 60 minutes. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. 1 minute ఈక్వల్ టు 60 seconds. 1 day ఈక్వల్ టు 24 hours. 1 month ఈక్వల్ టు 30 or 31 days. అంతేనా? 1 year ఈక్వల్ టు 365 days. అంతేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, 60 minutes. ఓకే.